ఇదైతే తారక రామ ఆంధ్ర ఆశ్రమం వారణాసి. సైకిల్ బాబా ఆశ్రమానికి 2 లైన్‌ల అవతల ఉంటది ఇది. దగ్గరలోనే ఉంటది. ఆ పక్కనే 2 గల్లీలు దాటాలి. దాటితే ఇదొస్తది. దీంట్లో అందరూ వెయిటింగ్ చేస్తారు చూడండి. చాలా పెద్దది ఇది గూడా. చాలా రూమ్స్ ఉంటాయి. చాలా బావుంటాయి గూడా ఇండ్ల. భోజనం గూడా చాలా బావుంటది. కాపోతే ఇది బుకింగ్ అయితే లేదు. మామూలుగా అక్కడికెళ్ళాలి మనం వెళ్తే ఉంటే ఇస్తారు. లేకపోతే అట్లా వెయిట్ జేయాలి. వేరే వాళ్ళు ఖాళీ చేసే తనక. ఇక్కడ గూడా లాకర్‌లుంటాయి. స్నానాలు చేసుకొని దర్శనానికెళ్ళొచ్చు. భోజనం జేయొచ్చు. ఆ సా కాశీలో అన్ని సదుపాయాలున్నాయి. అన్నిటికన్నీ ఆంధ్ర వాళ్ళైతే బాగా పెట్టిర్రండి. అన్ని ఆంధ్ర ఆశ్రమాలు ఇవన్నీ. ఎక్కడ పట్టిన అన్నపూర్ణమ్మ ఫోటో, శివుడికైతే ఆ అన్నం పెడుతుంది అన్నపూర్ణమ్మ. ఆయనకే అన్నం పెట్టినామా మనకి పెడతది గదండీ! మనకేం లోటు లేకుండా చూసుకుంటది. కాశీకి పోతే అన్నానికి లోటే ఉండదు. అడుగుతుండనమాట. మా సార్ అడుగుతున్నారు. దీంట్లో ఖాళీ ఉన్నాయంటే, లేవండి ఆళ్ళందరూ వెయిట్ చేస్తుర్రు. ఎవరైనా ఖాళీ చేస్తే ఇస్తారు. దీనికి బుకింగ్ అయితే లేదు అని చెప్తుండాయన. ఆన్‌లైన్ బుకింగ్ అయితే లేదని. ఇవి గూడా సేమ్ అట్లనే ఉంటాయి రూమ్సు. 200, 250 అట్లా. ఇదైతే ఆర్య వైశ్య వాళ్ళది. ఆంధ్ర ఆశ్రమానికి ఎదురుంగానే ఉంటది. ఆర్య వైశ్య సత్రం ఉంది ఇక్కడ. చాలా కాశీలో అన్ని సత్రాలు బావున్నాయి. ఇవైతే చూసారా అండి మీరివి పిప్పర్‌మెంట్లు ఏమంటారు నిమ్మకాయ అవంటారు ఇవి స్వీటు. చిన్నప్పుడు మనం తినేది. ఎన్ని రకాలున్నాయంటే పెద్ద పెద్ద బండ్ల మీద మూటలు మూటలు అమ్ముతుర్రు. అసలు చాలా రకాలు చాలా వెరైటీస్ ఉన్నాయి కాశీలో ఇవైతే.